ఆ ఊరు పేరు చెప్తేనే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న గ్రామం అది. ప్రత్యర్థి ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు లేపేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి కరడుగట్టిన ఫ్యాక్షన్ విలేజ్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. అందరూ కలిసి బతికేలా బాటలు వేసింది. అన్నదమ్ముల్లా బతకండి అని భరోసా కల్పించింది. వైఎస్ఆర్సీపీ పాలన జరిగిన ఆ 5 ఏళ్లు ప్రశాంతంగా ఉంది. అలాంటి గ్రామంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఫ్యాక్షన్ రాజకీయాన్ని మరోసారి తట్టిలేపింది. కక్ష సాధింపే లక్ష్యంగా ప్రత్యర్థులను అన్యాయంగా బలి తీసుకుంటోంది. ఈ పల్లెలో టీడీపీ నెత్తుటి చిచ్చుకు కారణమేంటి? ఇది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ గ్రామం ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకుంది. ఎంతో మంది ఫ్యాక్షన్ గొడవల్లో బలైపోయారు. ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా ప్రాణాలు తీసేవారు. ఈ గ్రామంలో ఎప్పుడూ కక్షలు, కార్పణ్యాలతో హింస జరుగుతూనే ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ను పూర్తిగా రూపుమాపారు. ప్రశాంత వాతావరణం సృష్టించారు. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం తమ రాజకీయాలకు ఫ్యాక్షన్ను వాడుకుని పబ్బం గడుపుకునేవాళ్లు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తన రాజకీయానికి ఫ్యాక్షన్ను వాడుకునేవాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు బరితెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విచక్షణ రహితంగా దాడులు చేశారు. కనీసం పంట పొలాలను కూడా సాగు చేసుకోనివ్వలేదు. టీడీపీ నేతల దౌర్జన్యాలతో ఆ ఊళ్ళో బతకాలంటేనే భయపడే పరిస్థితి. పిన్నెల్లి గ్రామాన్ని పూర్తిగా రావణ కాష్టంగా మార్చేశారు. దీంతో 2014 నుంచి 2019 వరకు పిన్నెల్లి గ్రామంలో ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఊరు వదిలి వెళ్లిపోయారు. వాళ్ల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఇప్పటికీ కళ్లకు కట్టినట్టే కనిపిస్తున్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని చావబాది విర్రవీగిన తెలుగుదేశం నాయకులంతా భయంతో ఊరు వదిలి పారిపోయారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నడూ ప్రత్యర్థి పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులు చేయలేదు. అక్రమ కేసులు పెట్టలేదు. రాజకీయంగా వేధించలేదు. అధికారం ఉంది ప్రజలకు సేవ చేయడానికే అని, ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి కాదంటూ పిన్నెల్లిలో ఫ్యాక్షన్ రాజకీయానికి చరమగీతం పాడాలన్న ప్రయత్నాలు ప్రారంభించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వం పిన్నెల్లి గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. పిన్నెల్లి వదిలి వెళ్లిన టీడీపీకి చెందిన కుటుంబాలను గ్రామానికి రప్పించేందుకు తీసుకున్న చర్యలు ఆనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పిన్నెల్లిలో ఫ్యాక్షన్ లేకుండా ఆనాడు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతో చొరవ తీసుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల గ్రామాలు నాశనమైపోతున్నాయని, రాజకీయాలు ఎలక్షన్ సమయంలో మాత్రమే ఉండాలన్నారు ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. గ్రామాన్ని విడిచి వెళ్లిపోయిన తెలుగుదేశం నాయకులంతా మళ్లీ గ్రామాలకు రావాలని కూడా పిలుపునిచ్చారాయన. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం గ్రామాల్లోకి రావడానికి భయపడిపోయారు. తమపై ఎక్కడ దాడులు జరుగుతాయో అని రావడానికి వెనుకంజ వేశారు. దీంతో అప్పటి గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్, గుంటూరు జిల్లా ఎస్పీ జయలక్ష్మి పిన్నెల్లిలో పీస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఊరు వదిలి వెళ్లిపోయిన టీడీపీ నాయకుల్ని పిన్నెల్లి గ్రామంలోకి తీసుకువచ్చారు. కక్షలు, కార్పణ్యాలను పక్కన పెట్టి అంతా కలిసి ఉండాలని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో పార్టీకి చెందిన వాళ్లు ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలని సూచించారు. మీకేమైనా అయితే తమదే బాధ్యత అని కూడా నాటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎస్పీ భరోసా ఇచ్చారు. అలా వైఎస్ఆర్సీపీ పాలనలో టీడీపీ నేతల కుటుంబాలను ప్రశాంతంగా బతికేలా చేశారు. 2019 నుంచి 2024 వరకు అక్కడ అందరి జీవితం ప్రశాంతంగా సాగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాన్ని విడిచి వెళ్లిపోయిన తమను మళ్లీ గ్రామంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు స్థానిక టీడీపీ నాయకులు. ఎలాంటి భయం లేకుండా గత 5 ఏళ్లు ప్రశాంతంగా బతికామని చెప్తున్నారు. మీరు ఇల్లు ఊళ్ళోకి వెళ్ళిపోండి, మీకు పూర్తి రక్షణ మేము కల్పిస్తాం అని సీఏ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరు పిలిచి మాకు చెప్పాము. మీరు వెళ్ళిపోమంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం సార్, మాకు ఏ శిబిరాలు వద్దు, ఎవరు వద్దు, ఏమొద్దు, మీరు వెళ్ళిపోమంటే మీ మీద నమ్మకంతో మేము ఇప్పుడే వెళ్ళిపోతాం అని చెప్పాం. మీకు ఏమైనా అయితే మాది బాధ్యత, మీరు వెళ్ళిపోండి అని మాకు హామీ ఇచ్చారు నిన్న డిఎస్పీ గారు, సీఏ గారు, ఎస్ఐ గారు. మేము రాత్రి వచ్చి ఊళ్ళో దించి వెళ్ళారు. మాకు
ఎంతమంది వచ్చారండి? మేము 24 మంది వచ్చాము రాత్రి. కొంతమంది ఏమో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ ఎన్ని చోట ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించాము. ఇప్పుడు ఇప్పుడు వస్తే ఆ చదువు ఆగిపోతుంది. కొంతమంది ఏమో అక్కడే పొలాలు కౌలుకు తీసుకుని వేసుకున్నారు ఉన్న చోట, వాళ్ళు రాలేదు. రాజకీయ కారణాలతో గ్రామాలను విడిచి వెళ్లిపోయే పద్ధతికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆనాటి అధికారులు చెప్పారు. అధికారంలోకి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలే గ్రామంలో ఉండేవారని, అధికారం కోల్పోయిన వారు ఊరు విడిచి వెళ్లిపోయేవారని అన్నారు. అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చి సొంత గ్రామానికి వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశామని అప్పటి అధికారులు చెప్పారు. అందులో పోలీసు వాళ్ళు మా యొక్క ప్రయత్నాలు ఎస్పీ గారు మేడం, ఐజీ గారు ఉత్తర్వుల ప్రకారం మేము అందరితో మాట్లాడి కౌన్సిల్ చేసి వాళ్ళ మధ్య ఉన్నట్టు అపోహలు తొలగించి 24 మందిని రాత్రి తీసుకొని పోయి పెట్టాం. అందులో మెయిన్ లీడర్స్ గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళు మామూలుగా ఏం చెప్తున్నారంటే, అయ్యా మాకు ఇప్పుడు ఊర్లో మీరు తీసుకొని పెట్టారు, సమస్య లేదు, రాత్రి మేము మాట్లాడాం, వాళ్ళు కలిసిపోతున్నారు, మేము కలిసిపోతాం, ఇబ్బంది లేదు. రెండోది, మాతో పాటు కొంతమంది బయట ఉంటే మేము ఆల్రెడీ ఏంటంటే బయట కొన్ని పొలాలు కౌలు తీసుకున్నాం. మాకు ఈ గ్రామాల్లో ఉన్నాయి, బయట కౌలు కొన్ని పొలాలు చేస్తున్నాం, రెండు చూసుకుంటాం. కాబట్టి వాళ్ళు మాకు ఈ ఊర్లో మా వాళ్ళు వచ్చేసరికి అభ్యంతరం ఎక్కడా లేదు. కొన్ని పొలాలు తీసుకున్నాం కాబట్టి డైవర్ట్ చేసుకోవాలా, అవి కూడా చూసుకుంటాం. మా వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, దానికి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. అధికారం రాగానే తమపై దాడులు చేసిన ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిపై ఎదురు దాడులు చేయొచ్చు, అక్రమ కేసులు పెట్టి లోపలేయొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అలాంటి పని చేయలేదు, వాటిని ప్రోత్సహించలేదు. ఎప్పుడూ రాష్ట్రంలోని పల్లెలు పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేపట్టేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాన్ని తట్టి లేపడం ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిన్నెల్లిలో ఫ్యాక్షన్ ని రూపుమాపితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మళ్లీ ఆ ఫ్యాక్షన్ ని తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అండతో తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. మళ్లీ పిన్నెల్లి గ్రామంలో అశాంతి రేకెత్తించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కనబడితే చాలు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇటీవల వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ అమాయక కార్యకర్తను అన్యాయంగా చంపేశాయి పచ్చమూకలు. దీంతో పిన్నెల్లి గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రశాంతంగా గడిపామని గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా 18 నెలల క్రితం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు రావడమే ఆలస్యం, పల్నాడులో హింస రచన మొదలైంది. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు బరితెగించారు. ఇష్టం వచ్చినట్లు విధ్వంసం సృష్టించారు. ఇక పిన్నెల్లి గ్రామంలో అయితే తెలుగుదేశం నాయకుల అరాచకం పరాకాష్ఠకు చేరింది. టీడీపీ గూండాలు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరంతా ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగలేదు. గ్రామంలో కనబడిన వారిని కనబడినట్లు చితకబాదారు. దీంతో గ్రామంలో వందలాది కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయి. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల పొలాలు ఎవరూ సాగు చేయకుండా బీళ్లు పెట్టారు. ఇళ్లకు తాళాలు వేసి కట్టుబట్టలతో నల్గొండ, హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు చూద్దామని ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఊర్లోకి వస్తే టీడీపీ నాయకులు చావబాది తీవ్రంగా గాయపరిచేవారు. ఊర్లో టీడీపీకి చెందిన వాళ్లు తప్ప యాక్టివ్ గా ఉండే వైఎస్ఆర్సీపీకి చెందిన వారెవరూ ఉండడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరించారు. ఎవరైనా ఊర్లో చనిపోతే చివరి చూపు చూసేందుకు వచ్చినా ఒప్పుకోరు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రామంలో అరాచకం చేస్తున్నా పోలీసులు మాత్రం కన్నెత్తి చూడరు. పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలనే బెదిరిస్తున్నారు. అసలు గ్రామంలోకి ఎవరు రమ్మన్నారు, ఎవరి అనుమతితో గ్రామంలోకి వచ్చారంటూ పోలీసులు కూడా మాట్లాడడం చూస్తుంటే అరాచక శక్తులు ఎంత విర్రవీగుతున్నాయో చెప్పనక్కర్లేదు. పోలీసుల అండతో మరింత రెచ్చిపోతున్నారు. ఊరు వదిలిపెట్టి వెళ్లిన వారిలో ఎవరైనా చనిపోతే మృతదేహానికి దహన సంస్కారాల కోసం సొంతూరుకు తీసుకెళదామన్నా టీడీపీ గూండాలు అందుకు అనుమతించరు. ఈ ఊరి వెంకటరెడ్డి, గుంటూరు అల్లాభక్షు, భూతం పీటర్ పాల్ ఇలా 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చనిపోతే కనీసం గ్రామంలో అంత్యక్రియలు చేసుకునేందుకు మృతదేహాలను అనుమతించలేదంటే టీడీపీ నాయకుల దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీడీపీ ఫ్యాక్షనిజానికి సాల్మన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త బలయ్యాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడి పక్కనే ఉన్న బ్రాహ్మణపల్లికి వెళ్లిపోయాడు సాల్మన్.
అక్కడే పొలం పనులు చేసుకుంటున్నాడు. 2 నెలల క్రితం ఆయన భార్య, పిల్లలు పిన్నెల్లికి వచ్చారు. అయితే పిన్నెల్లిలో ఉన్న భార్యకు అనారోగ్యం చేసింది. దీంతో ఆమెను చూసేందుకు సాల్మన్ 2 రోజుల క్రితం గ్రామానికి వెళ్లాడు. రాత్రంతా ఊర్లో ఉన్నాడు. ఉదయాన్నే ఊరు నుంచి వెళ్లడానికి రెడీ అయ్యాడు. ఈలోపే టీడీపీ నాయకుడు పేతురుతో పాటు మరికొంతమంది ఊర్లోకి ఎందుకొచ్చావు, మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఊర్లోకి రాకూడదంటూ ఇనుపరాడ్లతో సాల్మన్ పై దాడి చేశారు. వద్దని వేడుకున్నా అమానుషంగా ప్రవర్తించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన సాల్మన్ కు ఆయన స్వగ్రామం పిన్నెల్లిలో దహన సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు సాల్మన్ మృతదేహాన్ని తీసుకుని బయలుదేరితే పిన్నెల్లి గ్రామ సమీపంలో పోలీసులు అడ్డుకుని రచ్చరచ్చ చేశారు. గ్రామంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్స్ పెట్టారు. చివరి చూపు చూడడానికి వచ్చిన సాల్మన్ కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఒక్క ఘటన అద్దం పడుతోంది. చివరకు పోలీసుల ఆంక్షల మధ్య సాల్మన్ అంత్యక్రియలు జరిగాయి. రెచ్చగొట్టడం, కొట్టించడం పెద్ద నాయకుడికి, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి అదేం పెద్ద సమస్య కాదు, ఇదేం గొప్పతనం కూడా కాదు. వీలైతే ఒక ఎస్పీ లాంటి అధికారి దగ్గర కూర్చొని, ముఖ్యంగా ఎందుకంటే ఎక్కువగా పెత్తనం చేసేది మైనారిటీలు కాబట్టి, అవసరమైతే మసీదులో ప్రమాణాలు చేసుకుని ఇంక నుంచి అయినా హాయిగా ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటారు, ఊరు అభివృద్ధి చేస్తారు, మళ్ళీ ఒక మంచి కళ పిన్నెల్లికి వచ్చేటట్టు, ఇంకా సాల్మన్ లాంటి వ్యక్తి ఏ పార్టీ వాడైనా సరే ఇటువంటి ఘటనలు జరగకుండా చూసేటట్టు ప్రయత్నించండి అని అడుగుతున్నారు. ఈరోజు మళ్ళీ నేను ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ నాయకుల్ని, టీడీపీ నాయకులు, అనేక పార్టీ నాయకుల్ని వీలైనంత వరకు గొడవలు తగ్గించుకొని. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిన్నెల్లి గ్రామాన్ని చాలా మంది టీడీపీ నాయకులు వదిలి వెళ్లిపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ చరిత్ర ఎక్కడా చెరిగిపోదు. గత వైఎస్ జగన్ పాలనలో పిన్నెల్లి గ్రామంలో ఎలాంటి ప్రశాంత వాతావరణం ఉందో అందరికీ తెలుసు. కేవలం రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను హరించే తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది.